నమస్కారం ఎన్సెన్స్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా మేనిఫెస్టోను విడుదల చేసిన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్. వేల్పూర్లో మంత్రి ప్రశాంత్ రెడ్డిని పరామర్శించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బీఫామ్ అందుకొని ఆశీస్సులు పొందిన పీసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. భక్తి శ్రద్ధలతో ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. మండపాలలో కొలువు తీరిన అమ్మవారు. జాగృతి ఆధ్వర్యంలో మండలాల వారీగా నూతన కన్వీనర్ల ఎంపిక. సంబరాలు పెద్ద ఎత్తున జరపాలని జిల్లా అధ్యక్షులు అవంతి పిలుపు. టీఆర్ఎస్ పార్టీకి సెంటిమెంట్ అయిన మొట్టమొదటి నియోజకవర్గం ఆర్మూర్ నియోజకవర్గం కావడంతో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మొట్టమొదటి టికెట్ను ఆయనకు అందించి భారీ మెజారిటీతో గెలిచి రావాలని ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వదించారు. 2014 ఎన్నికల్లో మొట్టమొదటి టికెట్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ప్రకటించడంతో పార్టీకి సెంటిమెంట్గా బాగా కలిసి వచ్చింది. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా 30,000 మెజారిటీతో గెలుపొంది ఆర్మూర్లో ఎన్నో అభివృద్ధి పనులు చేసి చూపారు. కేసీఆర్ కుటుంబంలో ఒకటిగా ఉంటూ జీవన్ రెడ్డి వారి కుటుంబంతో సాన్నిహిత్యం మరింత పెంచుకున్నారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధి కోసం కూడా అహర్నిశలు పనిచేశారు. 2018 ఎన్నికల్లో మొట్టమొదటి టికెట్ను కూడా జీవన్ రెడ్డికి ప్రకటించి తర్వాత మిగతా ఎమ్మెల్యేల పేర్లను ప్రస్తావించారు. అప్పుడు కూడా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఆర్మూర్లో ఎనలేని అభివృద్ధి చేసి పార్టీని మరింత బలంగా చేసి ఎనలేని క్యాడర్ను సంపాదించుకున్నారు. హ్యాట్రిక్ సాధించాలన్న కసితో మొట్టమొదటి టికెట్ కూడా మూడోసారి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా టికెట్ అందుకున్న ఎమ్మెల్యే ప్రస్తుతం జోష్ మీద ఆర్మూర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. మూడోసారి సైతం మొట్టమొదటి టికెట్ ఆయనకు ప్రకటించడంతో టీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ మొట్టమొదటి టికెట్ ప్రకటించిన తర్వాత ఈసారి కూడా 50,000 పైచిలుకు మెజారిటీ సాధించాలన్న కసితో పార్టీ శ్రేణులతో మరియు గ్రామీణ స్థాయి ప్రజాప్రతినిధుల నుంచి అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పనిచేస్తున్నారు. ఇతర పార్టీల నాయకుల పేర్లు ఖరారు కాకపోవడంతో జీవన్ రెడ్డికి భారీ మెజారిటీ కనపడుతున్నట్లు పార్టీ శ్రేణులు సైతం చెబుతున్నారు. నియోజకవర్గంలో జీవన్ రెడ్డికి ఎదురు లేదని కేసీఆర్ ఇంటి మనిషిగా మెదులుతున్న జీవన్ రెడ్డి ఈసారి హ్యాట్రిక్ సాధిస్తే అభివృద్ధి కూడా హ్యాట్రిక్ స్థాయిలోనే ఉంటుందని పార్టీ శ్రేణులు చెప్పుకొస్తున్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని పలు పార్టీల నాయకులు అలాగే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయనను పరామర్శించారు. మంత్రి వేముల తల్లి అనారోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకొని ఆమె మరణం పట్ల తీవ్ర సంతాపం తెలిపారు. వేముల మంజులమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అందరితో కలుపుగోలుగా ఉండే మంజులమ్మను కోల్పోవడం ఎంతో బాధాకరమన్నారు. మంత్రి కుటుంబీకులను ఓదార్చి వారికి మనోధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి మరియు రాజారాం నగర్ కాలనీలో భక్తి శ్రద్ధలతో డప్పు వాయిద్యాల మధ్య అమ్మవారిని ఊరేగింపుగా తీసుకువెళ్లి మండపాల్లో ప్రతిష్ఠించారు. ఆర్మూర్ పట్టణంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని పలు కాలనీలో యువకులు భక్తి శ్రద్ధలతో అమ్మవారి మాలాధారణ చేసి డప్పు వాయిద్యాల మధ్య మహిళల మంగళ హారతులతో దుర్గాదేవిని ఊరేగింపుగా తీసుకువెళ్లి మండపాలలో ప్రతిష్ఠించి విశిష్ట పూజలు చేశారు. 9 రోజుల పాటు నిత్య పూజలు అందుకునే దేవిని ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ప్రతిష్ఠిస్తున్నామని భక్తులు తెలిపారు. మండపాలకు చేరుకున్న అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సబ్బండ వర్గాలకు మేలు జరిగే విధంగా బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ఉందని, బీఆర్ఎస్ మేనిఫెస్టోతో ప్రతిపక్ష పార్టీల్లో గుబులు మొదలైందని బీఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆశనగారి రాజేశ్వరరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేయడంతో ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసం వద్ద
బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో విడుదల కావడం జరిగిందని, బీఆర్ఎస్ మేనిఫెస్టోతో ప్రతిపక్ష పార్టీల గుండెల్లో గుబులు మొదలవుతుందని అన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో హ్యాట్రిక్ సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. ఇంకా ఎన్నెన్నో స్కీమ్లు నిజంగా కూడా ఈరోజు మరి టీఆర్ఎస్ ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్ముతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఇచ్చింది కేసీఆర్ గారే. వీళ్ళందరూ కూడా మాటలు చెప్తా ఉన్నారు కాబట్టి, కానీ దేశంలో ఎక్కడా దాన్ని అమలవుతున్న తీరు లేదు, అమలవుతున్నటువంటి పరిస్థితులు లేవు. వాళ్ళ మేనిఫెస్టో, ఎలక్షన్ మేనిఫెస్టో, కేసీఆర్ గారి మేనిఫెస్టో, బడుగు బలహీన వర్గాల మేనిఫెస్టో, తెలంగాణ అభివృద్ధికి దిక్సూచిలా ఉండేటువంటి మేనిఫెస్టో 10 ఏళ్లలో చేయించి చూయించడం, 10 ఏళ్లలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా అన్ని రంగాలలో నిలబెట్టేటటువంటి కేసీఆర్ గారు రానున్న రోజుల్లో ఇంకా మిగతా అన్ని సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తారని చెప్పేసి ప్రజలు బలంగా నమ్ముతున్నారు. కాబట్టి తప్పకుండా రానున్నది కారే, మరి వచ్చేది సారే. 3వసారి హ్యాట్రిక్ పక్కా కేసీఆర్ గారికి, అదేవిధంగా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవనన్న గారికి. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడంతో ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ఆవరణం నుండి దుర్గాదేవి విగ్రహాలను మండపాల నిర్వాహకులు భక్తి శ్రద్ధలతో శోభాయాత్రగా తీసుకువెళ్లారు. డప్పు వాయిద్యాలతో మహిళలు మంగళహారతులతో దుర్గాదేవి విగ్రహాలను శోభాయాత్రగా తీసుకెళ్లి మండపాలలో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రత్యేక పూజలు నిర్వహించడానికి మండపాల నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి సంవత్సరం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో కన్నుల పండుగ నిర్వహించుకుంటామని మండపాల నిర్వాహకులు పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల బతుకమ్మ సంబరాలను యావత్ రాష్ట్రానికి, దేశవ్యాప్తంగా మంచి పేరు రావడానికి జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత ఎంతో కృషి చేశారని భారత్ జాగృతి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అవంతికుమార్ అన్నారు. భారత్ జాగృతి ఆర్మూర్ నియోజకవర్గ మండల కన్వీనర్ల నియామకం ఆర్మూర్ పట్టణంలోని మెడికల్ అసోసియేషన్ భవనంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గ అధ్యక్షులు మక్కల సాయినాథ్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు అవంతికుమార్ హాజరై మండలాల వారీగా కన్వీనర్లను ఏర్పాటు చేసి వారికి నియామక పత్రాలను అందజేశారు. ఆర్మూర్ పట్టణ మండల కన్వీనర్గా దండుగుల నాయుడు నవీన్, మాక్లూర్ మండలంకు మాలావత్ రమేష్ నాయక్, నందిపేట్ మండలంకు సోఫియా ఖాన్, డొంకేశ్వర్కు సంజీవులను నియమిస్తున్నట్లు అవంతికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా సాయినాథ్ మరియు అవంతికుమార్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టిన పేరైన బతుకమ్మ సంబరాలను రాష్ట్రానికే కాకుండా దేశానికి చూపిన ఘనత కల్వకుంట్ల కవితక్కదని చెప్పారు. మహిళా రిజర్వేషన్ల కోసం పోరాటం చేసిన ఘనత, సాధించిన ఘనత ఆమెకే దక్కుతుందన్నారు. నూతనంగా ఏర్పడ్డ కన్వీనర్లు ప్రతి ఒక్కరూ బతుకమ్మ సంబరాలు కన్నుల పండుగ నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మండల నాయకులు తదితరులున్నారు. అనేక ప్రోగ్రాములు చేస్తూ ప్రజలకు అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ తెలంగాణ ఉద్యమం నుంచి మరి ఏదైతే అందరినీ కూడా మమేకం చేసి ఉద్యమంలోకి తీసుకురావాలని చెప్పేసి అనేకమైనటువంటి కార్యక్రమాలు, బతుకమ్మలు కానివ్వండి, కోణాలు కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజల్ని మమేకం చేసి ఆ రోజు వచ్చిన తెలంగాణలో మరి గౌరవ ముఖ్యమంత్రి వారు కూడా మరి మనం ఏదైతే దాన్ని తీసుకొచ్చి ముందు పెట్టామో, మరి ఏదైతే మన బతుకమ్మ సంబరాలు చేసుకునేప్పుడు దాన్ని ఓన్లీ మన రాష్ట్రంలో కాకుండా మరి ఖండాంతరాలు చేసినటువంటి ఘనత కవితకారి కాబట్టి మరి ఆ పండుగను కూడా రాష్ట్ర పండుగ గుర్తిస్తూ మరి గవర్నమెంట్లో పెట్టి దానికి ఒక హాలిడే మరి గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా కూడా మరి ఆ పండుగ జరుపుకుంటా ఉన్నాము. ఆర్మూర్ పట్టణంలోని జంబు హనుమాన్ ఆలయ ఆవరణలో గల ధనలక్ష్మి ఆలయంలో జంబి హనుమాన్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ అధ్యక్షుడు గోర్త దేవేందర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జంబి హనుమాన్ ఆలయ ఆవరణలో గల ధనలక్ష్మి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. విజయదశమి నాడు రావణ సంహార కార్యక్రమం జంబి హనుమాన్ ఆలయ ఆవరణలో ఘనంగా కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు తదితరులున్నారు.
జయప్రదం చేసిన వారందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరియు రేపటి నుంచి పొద్దున 9:30 గంటల నుండి కుంకుమార్చన కార్యక్రమం అమ్మవారి దగ్గర జరపబడును. కావున పట్టణ ప్రజలందరూ పాల్గొని ఈ యొక్క నవరాత్రులు జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. అట్లాగే ఆరుమూరు పట్టణ ప్రజలకు మరియు అందరికీ ఈ యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ అమ్మవారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆర్మూర్ పట్టణంలోని విద్యానగర్ కాలనీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలోని మహిళలు రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మ సంబరాలను మొట్టమొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ తయారు చేసి సంబరాల మధ్య బతుకమ్మ వేడుకలు జరిపారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల పండగైన బతుకమ్మ పండుగను ప్రతి సంవత్సరం తమ కాలనీలలో నిర్వహిస్తామని, భక్తి శ్రద్ధలతో మహిళలు కూడా పాల్గొని బతుకమ్మ పాటలు పాడుతూ పండుగ వేడుకలు జరుపుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి సర్వసమాజ్ ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దేవి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం వేద పండితులు ప్రశాంత్ జోషి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రశాంత్ జోషి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మామిడిపల్లిలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. 9 రోజుల పాటు కన్నుల పండగ నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతాయని, మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారాలతో అమ్మవారు పూజలు అందుకున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్వసమాజ్ సభ్యులు, గ్రామస్తులు, దేవి మాలాదారులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి కాలనీలో గల కన్యకా పరమేశ్వరి దేవాలయంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో ఆదివారం అరగంట శుచి శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రవాస భారతీయ హక్కుల మరియు సంక్షేమ వేదిక అధ్యక్షులు కోటపాటి నరసింహనాయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. రోటరీ క్లబ్ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణాల్లో పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షుడు గోపీకృష్ణ పట్వారి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. అనంతరం కోటపాటి మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించే విధంగా ఆదివారం అరగంట శుచి శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతుగా ప్రతి ఆదివార సమయం కేటాయించి పరిసరాలు శుభ్రంగా చేసుకోవడం వల్ల ఎటువంటి వ్యాధులు సైతం ప్రబలకుండా ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ కార్యదర్శి తులసి పట్వారి, కోశాధికారి లక్ష్మీనారాయణ, ప్రాజెక్టు చైర్మన్ చొక్కాల రాజారాం, రొటేరియన్లు చరణ్ రెడ్డి, సురేష్, శ్రీధర్, వినాయక్, ఆనంద్, శ్రీనివాస్, కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ అధ్యక్షుడు తమ్మి శ్రీనివాస్, పోల సుధాకర్, అంబరీష్ తదితరులు ఉన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో మనము నెలలో ఒక ఆదివారం నాడు మందిరాల వద్ద కానీ, పాఠశాల వద్ద, ప్రధాన కూడళ్లలో కానీ పూర్తిగా క్లీన్ చేసి అక్కడ చెట్లు నాటడం జరుగుతుంది. ఇది విజయవంతంగా మనకు 5వ కార్యక్రమం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసి మరి మాకు సహకరించినటువంటి ముఖ్య అతిథి కోటపాటి నరసింహనాయుడికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నేటి యువతరం కానీ విద్యార్థులు, ప్రజలు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ ముందడుగు వేసి మన భారతదేశాన్ని సస్యశ్యామలంగా మార్చాలని కోరుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ఈ ఆలయ కమిటీ సభ్యులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇది స్వచ్ఛ భారత్లో భాగంగా స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమాన్ని తీసుకొని వారందరూ శ్రమదానం చేసి మరి యొక్క కార్యక్రమము విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. నేను వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ కార్యక్రమాన్ని కొనసాగించండి. ముందు మరి గ్రామంలోని ఇంకా ఇతర అందరి సహాయ సహకారాలు తీసుకొని దీన్ని ఒక ఉద్యమంగా తీసుకుపోవాల్సిందిగా కోరుతూ ఇది విజయవంతంగా 5వ ఆదివారం ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో గల కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 20వ వారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, కాలనీ వాసులు కాలనీలోని రోడ్లపై ఉన్న చెత్త చెదారాన్ని తొలగించి రోడ్లు ఊడ్చి శుభ్రం చేశారు.
అనంతరం కమిటీ అధ్యక్షుడు అశోక్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం జర్నలిస్టు కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇందుకు గాను సహకరిస్తున్న కాలనీవాసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి రాజు, ఆలయ కమిటీ కార్యదర్శి భూమయ్య, ఎల్టీ కుమార్ తదితరులు ఉన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ధ్యాన శిబిరం నిర్వహించారు. మండల కేంద్రంలో ఇటీవల ఏర్పాటు చేసిన ధ్యాన మందిరంలో గ్రామంలోని నలుమూలల నుంచి వచ్చిన మహిళలు మరియు యువకులు ధ్యానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజు 3 గంటల పాటు ధ్యానం చేయడం వల్ల తలనొప్పి, క్యాన్సర్ లాంటి రోగాలు రావన్నారు. మానసిక ప్రశాంతత ఎల్లవేళలా ఉంటుందని, జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందని, ప్రతి ఒక్కరూ రోజుకి 3 గంటల పాటు ధ్యానం చేస్తే ఆయుష్ కూడా పెరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ధ్యాన మందిర సభ్యులు, మహిళలు ఉన్నారు. ధ్యాన మార్గంలోకి వచ్చినామంటే ఒక 150 జన్మ దాటుతాయి మానవ జన్మ. ఆ 150 జన్మలలో అందరం మాంసం తినుకుంటూ వచ్చినాం. మనం శాకాహారం కాదు, గత జన్మలంతా మాంసాహారమే. ఒక 150 జన్మలు దాటితే గానీ ఈ జన్మ దాకా రాం. నేను 2014 దాకా తిన్నా. అంత చేసిన పాపం అది, అంటే జన్మ జన్మల పాపం అది. ఆ జన్మ జన్మల చేసుకున్న పాపము దగ్ధం కావాలి. అట్లే ఉండాలి, ఇంకా కర్మలు దగ్ధం కావాలి. ఎట్లా దగ్ధం అయితే అంటే శాకాహార ర్యాలీలో మనం పాల్గొంటే దగ్ధం అయితే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసిన సందర్భంగా సంబరాలు చేసుకోవడం జరిగిందని మండల అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి, ఎంపీటీసీ లావణ్య లింగగౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆసరా పెన్షన్లు, రైతు బంధు డబ్బుల పెంపుతో పాటు మహిళల కోసం ప్రత్యేక స్కీములు ప్రకటించారని, అర్హులైన మహిళలను నెల నెల జీవనభృతి అందిస్తామని, అలాగే పేద మహిళలకు 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం అందిస్తామని హామీ ఇచ్చారు. తెల్ల కార్డు కలిగి ఉన్న ప్రతి పేదింటికి రైతు బీమా తరహాలోనే ఎల్ఐసి ద్వారా 5 లక్షల రూపాయల జీవిత బీమా, ఆసరా పెన్షన్లను 5 ఏళ్లలో 5,000 రూపాయలకు తీసుకుపోతామన్నారు. మొదటి సంవత్సరం 1000 పెంచుతాం అంటే 3,016 రూపాయలకు, దివ్యాంగులకు పెన్షన్ ఈ మధ్యనే 4,016 రూపాయలు, రాబోయే 5 ఏళ్లలో 6,016 రూపాయలకు పెంచుతామన్నారు. రైతు బంధు కింద ఇస్తున్న పంట సాయం పెట్టుబడి ఎకరానికి ఏటా 10,000 రూపాయలు. బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రాగానే రైతు బంధు సాయాన్ని మొదటి సంవత్సరం ఎకరానికి ఏటా 12,000 రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు. వచ్చే 5 ఏళ్లలో రైతు బంధు సహాయాన్ని క్రమంగా పెంచుతూ గరిష్టంగా ఎకరానికి ఏటా 15,000 రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోలు పాలసీని యథావిధిగా కొనసాగిస్తామని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ తరపున కేసీఆర్ ప్రజా ఆమోదయోగ్యమైనటువంటి మేనిఫెస్టోను ప్రకటించినందుకు గాను వేల్పూర్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటన సకల జనుల, రైతుల, మహిళల మేనిఫెస్టో అని, పేద ప్రజల మేనిఫెస్టో అని కొనియాడారు. గతంలో 2 సార్లు ప్రభుత్వం ఏర్పరిచినప్పుడు మేనిఫెస్టోలో చెప్పినవే కాకుండా అనేక ప్రజాయోగ్యమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఈసారి గత అభివృద్ధి పథకాలను కొనసాగిస్తూనే ఇంకా అనేక సంక్షేమ పథకాలను ఈ మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగిందని తెలిపారు. అర్హులైన ప్రతి ఇంటికి 400 రూపాయలకే సిలిండర్ ఇవ్వడం జరుగుతుందని, ప్రతి పేద ఇంటికి ఎల్ఐసి ద్వారా 5 లక్షల రూపాయల బీమా పథకాన్ని కొనసాగించడం జరుగుతుందని తెలిపారు. ఆసరా పెన్షన్ని 5,000 రూపాయలకు పెంచడం జరిగిందని, అదేవిధంగా వికలాంగులకు 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు. రైతు బంధును ఎకరాన 16,000 ఇవ్వడం జరుగుతుందన్నారు. అర్హులైన మహిళలకు 3,000 రూపాయల జీవన భృతి ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా హాస్పిటల్లో 15 లక్షల వరకు పొడిగించడం జరిగిందన్నారు. ఈ విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ మండల అధ్యక్షుడు జైడి నాగధర్ రెడ్డి, ఆర్టీఏ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రేగుల రాములు, జెడ్పీటీసీ భారతి రాకేష్ చంద్ర, వేల్పూర్ గ్రామశాఖ అధ్యక్షుడు బబ్బూరి ప్రతాప్, వేల్పూర్ ఉప సర్పంచ్ సత్యం, ఎంపీటీసీ మహేష్, పచ్చలనట్కుడ సర్పంచ్ శ్వేతా గంగారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ మండలంలోని వివిధ గ్రామాల్లో ఆదివారం దుర్గామాత విగ్రహాల ప్రతిష్టాపన ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
బాల్కొండలో ఒక విగ్రహం ప్రతిష్ఠించారు. కిసాన్ నగర్లో 3 చోట్ల దుర్గామాత విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమాలు జరిగాయి. బస్సాపూర్, చిట్టాపూర్, నాగ్పూర్, జలాల్పూర్, వన్నెల్బి, బోదపల్లి తదితర గ్రామాల్లో మాతా విగ్రహాలను ప్రతిష్ఠించారు. నవరాత్రులతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని మండప నిర్వాహకులు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను యావత్ తెలంగాణ ప్రజలు హర్షించే విధంగా తెలంగాణ జనరంజక పాలనకు నిదర్శనంగా బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగిందని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. తెలంగాణ సమాజంలో ప్రతి గడపకు ప్రతిఫలం అందేలా ఉన్న మేనిఫెస్టో విడుదలకు హర్షం వ్యక్తం చేస్తూ మూర్తాడ్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో బాణాసంచా పేల్చి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మూర్తాడ్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు పాల్గొన్నారు. ఏర్గట్ల మండలం గుమ్మిరియాల్ గ్రామంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో కేసీఆర్ ప్రకటించినందుకు టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించడం తమకు ఆనందంగా ఉందన్నారు. గడిచిన 10 ఏళ్లలో సీఎం కేసీఆర్ ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా మేనిఫెస్టోను విడుదల చేసిన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్. వేల్పూర్లో మంత్రి ప్రశాంత్ రెడ్డిని పరామర్శించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బీఫామ్ అందుకొని ఆశీస్సులు పొందిన పీసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. భక్తి శ్రద్ధలతో ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు, మండపాలలో కొలువు తీరిన అమ్మవారు. జాగృతి ఆధ్వర్యంలో మండలాల వారీగా నూతన కన్వీనర్ల ఎంపిక, సంబరాలు పెద్ద ఎత్తున జరపాలని జిల్లా అధ్యక్షులు అవంతి పిలుపు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.